అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూన్ నెల 1 తారీఖు నుంచి 30 తారీఖు వరకు కూడా రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. అంటే జూన్ నెల మొత్తం 2024 జూన్ నెల మొత్తం రాశి ఫలాలు అంటే 12 రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముందు మకర రాశి అండి. మకర రాశి వాళ్ళకి జూన్ నెల మొత్తం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మీకు గురుదృష్టి ఉండడం, మీ రాశికి గురుదృష్టి ఉండడం వలన సర్వ సౌఖ్యాలు సర్వ శుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ. ఆనందంగానే ఉంటారు మీరు. ఇక్కడ సెకండ్ భావంలో మాత్రం శని చిన్న దోషకారకుడు అండి. సెకండ్ హౌస్ లాడు 4th భావం కూడా చూస్తున్నాడు, అది కనెక్షన్ ఉంది. సో ఇక్కడ ఏమవుతుందంటే జనరల్గా 2వ ఇంటి వాడు శని ఉండడం వలన మీకు చిన్న మనస్పర్ధలు, కోపతాపాలు, సమయానికి చేతికి డబ్బులు అందకపోవడాలు, రుణాలు చేయవలసిన అవకాశాలు ఉండాలి. మీ సంగీతం కానీ సంగీతం సాధకులు ఉంటారు కదా, బాగా పాటలు పాడేవాళ్ళు, వాళ్ళకి అవకాశాలు తక్కువగా వస్తుంటాయి. మీ కుటుంబంలోనే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయండి. 3వ భావంలో రాహు మాత్రం మంచి యోగాన్ని ఇస్తారు. రాహు వలన ప్రభావం బాహు మీకు చూపుతాడు. అంటే మీకు ప్రయాణాలు ఇవ్వడము, మీకు తెలివితేటలు బాగా పెరుగుతూ ఉంటాయన్నమాట. ఒక ఆలోచన ద్వారా మీకు కొత్త కొత్త ఐడియాస్ ఉంటాయి. మీకు వాటిని ఫామ్ చేస్తారు, ఆచరణలో పెడతారు. బాగా అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ రాహు ప్రభావం వలన అంటే 3వ భావాది ప్రభావం వలనే మీ తోబుట్టు వాళ్ళకి చాలా బాగుండము, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకోవడము, పట్టుదల పెరగడము, ఈ నెలలోనే శుభవార్తలు వినడము ఇది జరుగుతుందండి. కుజుడు 4th భావంలో యాక్చువల్గా 4th హౌస్ లార్డ్, 4th భావం మంచివాడే. సెకండ్ హౌస్ లార్డ్, 4th హౌస్ లార్డ్ కనెక్షన్ ఉంటే వాహనాలు కొనుక్కుంటారు. ఇక్కడ ఏమైంది, 4th భావానికి కుజు దృష్టి ఉండడం వలన శని దృష్టి ఉండడం వలన తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగోదు. మీకు ప్రయాణంలో దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉందండి. చిన్న చిన్న దెబ్బలు తగ్గడము, బ్లడ్ కారడము, ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. 4th భావంలో కుజుడు ప్రభావం వల్లనే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, భూములు కొనుగోలు చేసే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కాకుండా భూములు, ఎవరైతే భూములు కొనుక్కుంటారో, ఇళ్ళు కొనుక్కుంటారో, వాహనాలు, వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, భూముల వలన తగాదాలు, మనస్పర్ధలు, చిన్న చిన్న లిటిగేషన్స్ ఉండడము అవకాశాలు ఉన్నాయి. ఏదైనా పంచమ భావంలో రవిబుధ గురుసుక్కుళ్ళు. రవిబుధులు పంచమంలో అంటే ఆడిటర్స్గా బాగా డెవలప్ అవుతారండి. గొప్ప సూక్ష్మ బుద్ధి ఉంటుంది, మీకు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయండి. మీకు బుధ గురుల కాంబినేషన్ వల్లనే మీకు పొలిటికల్ రంగంలో ఉండడానికి శని కుజుల కాంబినేషన్ ఒకటి, రవిబుధ గురుల కాంబినేషన్ వలన కూడా మీరు రాజకీయ రంగంలో పదవులు సంపాదించడానికి, రాజకీయ రంగంలో విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీకు. తర్వాత మంత్రి పదవి రావడం కూడా గురు ప్రభావం వల్లనే ఉంటుందండి. పంచమ భావం గురుడు వలన, బుధ గురుల కాంబినేషన్ వలన రచయితలకి, ఆస్ట్రాలజర్స్కి, గణిత శాస్త్రజ్ఞులకి, మ్యాథమెటిషియన్స్కి చాలా చక్కని కాలం అని చెప్పచ్చండి. పంచమ భావంలో బుధ శుక్రుల వలన సినిమా రంగం, కళారంగం, టెలివిజన్, సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి చాలా మంచి అవకాశాలు వస్తాయి. బుధ శుక్రుల కాంబినేషన్ వల్లనే జనరల్గా పంటలు అంటే పొలాలు రావడము, కొనుక్కోవడము, పంటలు, భూములు కొనుక్కోవడం కూడా బుధ శుక్రుల కాంబినేషన్ కూడా ఉంటుంది. పంచమ భావం చాలా బాగుందండి, పర్ఫెక్ట్గా చాలా బాగుంది. అంటే బుధ శుక్రుల కాంబినేషన్ చాలా మంచిది, బాగుంది. చక్కటి చదువు కూడా వస్తుంది, విద్యలో రాణిస్తారు. పుత్రిక సంతాన యోగం ఉంటుంది. వివాహ శుభకార్యాలు మీ ఇంట్లో జరుగుతాయి, అవకాశాలు ఎక్కువ. అలాగే మీరు స్పోర్ట్స్లో, రవి ఉన్నాడు కదా, స్పోర్ట్స్లో బాగా రాణించడానికి, రవిగురులు స్పోర్ట్స్లో రాణించడానికి, సిఎల్ గాను, కాస్ట్ అకౌంటెంట్ గాను, ఆడిటర్స్ గాను బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. మీకు ఒక కళ నైపుణ్యం మీలో ఉందో, కళ బయట తీసుకురా అద్భుతం. ప్రజా సంబంధమైన బాంధవ్యాలు కలిగి ఉంటారు. ప్రజాసేవ మీకు ఎక్కువ ఉంటుంది. మామూలుగా ఉండాలి కంటే ఎక్కువగా అంగు ఆర్పాట అంటారా, అలా బాగా గొప్పగా జీవించాలని తపన ఉంటుంది. ఇంద్రియ నిగ్రహం ఎక్కువ ఉంటుంది. బాగా సక్సెస్ రేటు, ఏదైనా సరే పని చెప్తే దాంట్లో డెప్త్గా వెళ్ళి చేసే అదృష్టం మీకు ఉందండి. పంచమ గురుడు చాలా సక్సెస్ రేట్ని, మంచి స్థితిని, మంచి యోగ్యతని కలిగిస్తాడు. 6వ భావాధిపతి బుధుడు 6వ భావన ఉండము. అలాగే మీ రాశి వాళ్ళకి అష్టమాధిపతి 6వ భావన ఉండము. రవి బుధులు అష్టమాధిపతి, అలాగే 6th హౌస్ లార్డ్ షష్టాధిపతి కలిసి 6వ భావన ఉండడం గొప్ప అదృష్టం అండి. అంటే విపరీత రాజయోగం 15వ తారీఖు నుంచి ఉంటుంది మీకు. రవి బుధులు అక్కడ ఉన్నసేపు అంటే 15 నుంచి 15 రోజుల పాటు మీకు కాంబినేషన్ చాలా బాగుంది. అంటే మీకు ఏ రంగంలో ఉన్నా సరే విజయం సాధిస్తారంటే సందేహం లేదు కదండి. 6వ భావంలో రవి ఉన్నాడంటేనే గవర్నమెంట్ ప్రొఫెషన్లు కానీ, లేకపోతేనేమో ఈ ఎలక్షన్స్లో గెలవడం అని, అంటే రాజకీయ పదవులు రావడం అని, లేకపోతే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగం రావడం అని. 6వ భావంలో రవి సివిల్ సర్వీసెస్ వాటిల్లో గ్రూప్స్, మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా వాటిలో విజయం సాధించేట్టు చేసేవాడు రవి. శుక్రుడు కూడా ఉన్నాడు. శుక్రుడు యాక్చువల్గా అండి మీకు 6వ భావంలో అంత మంచివాడు కాదు, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. సరే ఆ పక్క పెడితే కుజ దృష్టి 7వ భావం అనుకుందండి. అంటే మీకు ల్యాండ్స్ బిజినెస్ కలిసి వస్తుంది.
అంటే భూ సంబంధమైనటువంటి వ్యాపారాలు కలిసి వస్తాయి. భార్యాభర్తల విషయంలో అనురాగం చాలా అద్భుతంగా ఉండడానికే అవకాశాలు ఎక్కువ. వాళ్ళకి చాలా బాగుంటుంది. మీకు బిజినెస్ని విస్తరణ చేసుకుంటారండి. పార్ట్నర్స్ కూడా మీకు బాగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే భాగ్యస్థానం కేతు ఉండడము, భాగ్యస్థానానికి గురుదృష్టి ఉండడం చాలా అదృష్టం. ముఖ్యంగా అష్టమాధిపతి మీకు బాగున్నాడు. ఇది రవి 6వ భావం ఉన్నాడు. అష్టమ స్థానాన్ని శని చూస్తున్నాడు. ఇది ఏమవుతుందంటే అనారోగ్య సమస్యలు ఇచ్చినా కూడా అద్భుతమైన ఫలితాలు ఉండడానికి 6వ ఇంటి వాడు ఎందుకంటే వాడు కలిసి ఉండడం అదృష్టం. ఏదేమైనా మీకు తలవంతలకు వచ్చే ఆదాయం బాగా ఉంటుందండి. భాగ్యస్థానానికి కేతు ఉండి భాగ్యానికి గురుదృష్టం వలన విదేశీ పర్యటన, అంతేకాకుండా మీకు ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడము, అది మీ వ్యాపారాభివృద్ధి బాగా పెంచుకోవడము. గురుడు కారకత్వాలు ఉన్నాయి కదండి. బ్యాంకింగ్, కొంతమందికి ఏమో ఎడ్యుకేషన్ సంస్థలు, లాయర్స్, డాక్టర్స్ వృత్తిలో ఉన్నవాళ్ళు, ఇలాగా ఫార్మా రంగం, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఇలా కారకత్వాలు ఉన్నాయి కదండి. వాళ్ళన్నిటి కూడా మీకు అదృష్టమైన వాతావరణం మీకుంది. కానీ సెకండ్ భావంలో శని మీకు ఏలేని ప్రభావం ఉంది కాబట్టి కొద్దిగా వెనకంజ వేస్తున్నారు మీ ప్రతి విషయాలను. కానీ వ్యాపార విషయాల్లో మాత్రం ముందంజలో ఉంటారు. సంపాదన ఉంటుంది. తీర్థయాత్రలు, గురువుగారు సందర్శించడాలు, గంగా నది స్నానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. కాశీకి వెళ్ళే అదృష్టం కలుగుతుంది. అది కింద జనంలో అదృష్టం తప్ప కాశీ క్షేత్రం వెళ్ళలేమంటారు. సరే, గురుదృష్టి మీకు భాగ్యస్థానం ఉంది కాబట్టి తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, నిరంతరం భాగ్య వృద్ధి అవ్వడము, ఇవన్నీ కూడా చాలా భాగ్యస్థానం చాలా బాగుందండి. 10th హౌస్ కూడా కుజ దృష్టి ఉంది. 10th హౌస్ కుజ దృష్టి ఉండడం వలన మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో భద్రత, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగాలు చాలా బాగుంటాయని అర్థం ఏంటంటే ప్రమోషన్స్ రావడము. మీరు ఆడవాళ్ళకి చెప్తున్నారండి, వాళ్ళు సపోజ్ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, ఇంటర్వ్యూస్ లెటర్స్ తీసుకుంటారు, అంటే కాల్ లెటర్, సక్సెస్ అవుతారు. సో సక్సెస్ అవ్వడం వల్ల మీకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కుజుడు కారకత్వాలు ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఈ రంగాలు ఉంటాయి సార్. ఆ రంగాల్లో మీకు బాగా సక్సెస్ అవ్వడానికే అవకాశాలు కుజుడు ప్రభావం వల్ల మీకు దొరుకుతుంది, బాగుంటుంది. తర్వాత మీరు ఏ ఉద్యోగం ఉన్నా ఆ ఉద్యోగ భద్రత ఉండదండి. ఉద్యోగం పోతుందనో, ఉద్యోగం మానిపించేస్తారనో అవేం భయపడుతున్నా అవసరము లేదు. 10th హౌస్ చూడండి, భాగ్యస్థానము బాగుంది, 10th హౌస్ బాగుంది. లాభస్థానం 11వ భావం, 11వ భావానికి గురుదృష్టి ఉందండి. 11వ భావానికి గురుదృష్టి ఉంది, అలాగే భాగ్యస్థానానికి గురుదృష్టి ఉంది. అంటే నిత్యము భాగ్యం ఉంటుందండి. ఎక్కువ దేవుళ్ళు సందర్శిస్తారండి. మీరు టెంపుల్స్కి వెళ్తారు, సూర్య భగవాన్ టెంపుల్స్ కానీ, విష్ణు టెంపుల్స్ కానీ, అమ్మవారి టెంపుల్స్ కానీ, సుబ్రహ్మణ్య స్వామి 6 పుణ్యక్షేత్రాలు, 6 ఉన్నాయి కదండి క్షేత్రాలు, సుబ్రహ్మణ్య క్షేత్రాలు 6 క్షేత్ర దర్శనాలు కానీ, ఇవన్నీ మీకు భగవంతుడు మీకు ఇచ్చే వరాల్లో ఒకటి ఉంది, రాబోతోంది, ఖచ్చితంగా ఉంది, అవకాశాలు ఉన్నాయి. 11వ భావంలో గురుడు చూడడం వల్ల మీ అన్నయ్య గారికి, అక్కయ్య గారికి బాగుండము, మీకు తృప్తిగా ఉండము, బిజినెస్లో కానీ బట్టలు అయినా సరే మనశ్శాంతి కలగడము, అదృష్టం తోడవడము, ఇవన్నీ కూడా 11వ భావంలో నుండి గొప్ప అదృష్టం అండి. ముఖ్యంగా శని కూడా చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా లాభాలు అవి కొద్దిగా తక్కువ వచ్చినా లేకపోతే డిలే అయినా కూడా మీకు రావాల్సిన సంపద మీకు వస్తుంది. ఎప్పుడైనా సరే భాగ్య, రాజ్య, లాభస్థానాలు మీకు చాలా బాగున్నాయి కాబట్టి మకర రాశి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదండి. ముఖ్యంగా 5th హౌస్ అండ్ 9th హౌస్ బాగా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మేబీ ఎలక్షన్స్లో గెలవచ్చేమో చూసుకోండి. ఎందుకంటే కొద్దిసేపు కాంబినేషన్ కూడా ఉంది, అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వాళ్ళకి కాంబినేషన్స్ ఉన్నాయి. ఏదైనా విదేశ పర్యటన చేస్తారు మీరు. ముఖ్యంగా మీరు నిత్యం సంతోషంగా ఉండాలన్నా, విజయం సాధించాలన్నా కుజబలం ఉండాలి. కుజుడు వచ్చే స్థితిలో ఉన్నా, శని వచ్చే స్థితిలో ఉన్నా, ఓన్ హౌస్లో ఉన్నా, శని కుజుల కాంబినేషన్స్ ఉన్నా రాజకీయాలకు వెళ్తారు, వాళ్ళు రాజకీయాల్లో ఉంటారు. అదే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ అంటారు సార్, ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అంటాం సార్, ఎలక్ట్రిక్ ఇంజనీర్స్ అని అంటాం కదా, వాటిల్లో కూడా బాగా సక్సెస్ అవుతారు. ఏదేమైనా మీకు మకర రాశి వాళ్ళకి అన్ని రంగాల్లోనూ బాగుందండి. సాఫ్ట్వేర్ రంగంలో బాగా డెవలప్ అవుతారు. ల్యాండ్స్ కూడా మీకు కలిసి వస్తాయి, అంత డౌట్ లేదు. ముఖ్యంగా మీరు పూజించవలసిన ఇందాక దేవుడు చెప్పాను, వెంకటేశ్వర స్వామిని ఆరాధించడము, శనీశ్వరుని ఆరాధించడము, గాయత్రి మంత్రం నిత్యము జపించడం వల్ల ముఖ్యమైన పనులన్నీ ఆటంకాలు లేకుండా జరిగిపోతాయి.